హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను మసాలా మజ్జిగ కమ్మగా, చల్లగా, హాయిగా డీహైడ్రేషన్ తగ్గించి ఈ సమ్మర్‌లో చాలా రుచిగా తాగేయొచ్చు. సో, అలాంటి మసాలా మజ్జిగ చేశాను. సో, ఇప్పుడు అదైతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే 2 గరిటెలతో గడ్డ పెరుగు వేశాను. ఇది చక్కగా ఒక గ్లాస్ వాటర్ వేసి చిలకాలి. గడ్డ పెరుగు వేయటం వల్ల రుచి చాలా బావుంటుంది. సో, పెరుగు తీపిదైతే బావుంటుంది. పులుపు ఎక్కిందైతే మజ్జిగ త్వరగా పులుస్తుంది. సో, కొంచెం తీపి గడ్డ పెరుగు వేసుకుంటే చాలా మంచిది హెల్త్‌కి. సో, ఇంకొక గ్లాసు వాటర్ వేసి మళ్ళీ చిలకాలి. సో, మజ్జిగ ఎంత పలచగా ఉంటే అంత రుచిగా ఉంటుంది. అంతేకాదు డీహైడ్రేషన్‌కి చాలా మంచిది. సో, అంతేకాదు పులుపెక్కిపోకుండా కూడా ఉంటుంది. సో, ఎక్కువ వాటర్‌లో పెరుగు తక్కువ వేసుకొని ఇట్లా స్మూత్‌గా మజ్జిగని చిలికేసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి కావలసిన ఒక స్పూను లేదా 2 స్పూన్లు కావలసినంతగా ఉప్పు వేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలి. సో, ఈ డీహైడ్రేషన్ తగ్గించే మజ్జిగ మసాలాలతో చాలా వెరైటీలున్నాయి. సో, ఇదైతే చాలా సింపుల్‌గాను చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు కలిపేసి ఎంతైనా కూడా తాగేయొచ్చు. సో, మసాలాకి కావాల్సింది కొంచెం కొత్తిమీర, పావించి అల్లము, ఒక పచ్చిమిర్చి, ఒక టీ స్పూను జీలకర్ర పొడి. సో, ఇంతే ఇంగ్రీడియెంట్స్. ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఈ మాత్రానికి చాలా రుచిగా ఉంటుంది. అది కలవటం కోసం కొంచెం పెరుగు, నీళ్లు వేశాను. సో, స్మూత్‌గా మిక్సీ వేయాలి. ఇప్పుడైతే చాలా స్మూత్‌గా అయింది. సో, దీనిని డైరెక్ట్‌గా వేయకూడదు. తాగేటప్పుడు మనకి డిస్టర్బెన్స్‌గా ఉంటుంది గొంతుకి. సో, అందువల్ల దీన్ని వడగట్టేసామంటే స్ట్రాతో చక్కగా తాగేయొచ్చు ఈజీగా. సో, ఇది చక్కగా ఇలా వడగట్టేయాలి. సో, ఈ ఇంగ్రీడియెంట్స్‌లో మ జీర్ణశక్తికి చాలా మంచిది. పచ్చిమిర్చిలో సి విటమిన్ ఉంటుంది. సో, ఇది హెల్త్‌కి చాలా మేలు చేస్తుంది గనక సమ్మర్‌లో మజ్జిగను తరచూ తీసుకుంటే చాలా మంచిది. సో, మసాలా ఎక్కువ వేయకుండా ఇట్లా సింపుల్‌గా వేసుకుంటే సరిపోతుంది. అల్సర్ ఉండేవాళ్ళు మసాలా లేకుండా మజ్జిగ తాగటం మంచిది. అలాగే బాడీ వేడి చేసినప్పుడు కూడా మసాలా తగ్గించుకొని ఉట్టి మజ్జిగ తాగొచ్చు. మోషన్స్ అయినా కూడా బాగా కడుపులో తేడాగా ఉన్నా కూడా పల్చటి మజ్జిగ మాత్రమే మసాలా లేకుండా తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మజ్జిగ వల్ల కడుపులో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని బాగా నశించేలా చేస్తుంది. సో, మజ్జిగలో అంత శక్తి ఉంది. సో, ఈ మజ్జిగని తరచూ చేసుకోవటం వల్ల సమ్మర్‌లో డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. అంతేకాదు కూల్ డ్రింక్స్‌ని తగ్గించి చక్కగా ఇలా మిల్క్‌తో, పాలతో, అట్లాగే మజ్జిగతో, ఫ్రూట్స్‌తో జ్యూసెస్ చేసుకొని తాగటం బెటర్. కూల్ డ్రింక్స్ తాగటం వల్ల హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. వాటిలో షుగర్ అధికంగా ఉండటమే కాకుండా ఊబకాయాన్ని పెంచి షుగర్ వచ్చేలాగా హెల్త్‌ని పాడు చేస్తుంది. సో, కూల్ డ్రింక్స్‌ని పూర్తిగా అవాయిడ్ చేసి బయటవి ఇంట్లోనే ఇలా తయారు చేసి చక్కగా తాగేయొచ్చు. అంతేకాదు పిల్లలకి కూడా చక్కగా ఇవి అలవాటు చేస్తే ఈజీగా తాగేస్తారు. సో, గెస్టులు వచ్చినప్పుడు కూడా మనము అప్పటికప్పుడే ఈజీగా చేసేయచ్చు. సో, ఎంత తాగినా కూడా హాని కలగదు. ఆరోగ్యానికి చాలా మంచిది.